సానుకూలంగా ఉన్నారు. కవిత, కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, లేకుంటే అనేక మంది ఎమ్మెల్యేలు, ఎందుకంటే వాళ్ళు నిత్యం చూస్తున్నారు. స్వయంగా కేటీఆర్ ఉండే సిరిసిల్ల నుంచి లక్షలాది మంది పోతారు, 100,000 మంది. గజ్వేల్ నుంచి పోతారు, సిద్దిపేట నుంచి పోతారు, మా నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్, ఇవంతా వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళకు కూడా తెలుసు. మహబూబ్ నగర్ నుంచి కూడా, మహబూబ్ నగర్ గల్ఫ్కి తక్కువ, ఇతర దేశాలకు ఎక్కువ పోతారు, ఇతర రాష్ట్రాలకు. సో ఇప్పుడు అది వీళ్ళందరికీ ఉన్నా కూడా ఒక్క కేసీఆర్కి ఎందుకో దీని మీద లేదు, ఆయనకు పాజిటివ్ లేడు ఇది చేయడం కోసం. ఎందుకు లేడు అనేది సరే, అది వేరే ఏముందో ఆయన, మనం దాన్ని ఎప్పుడు కూడా మనం దాంట్లో లోతుకు పోలేదు. కానీ ఆయనకు లేదు. వీళ్ళందరూ పోయి చెప్పారు, సరే ఇది మనం చేయాలి, లేకుంటే 30-40 అసెంబ్లీలలో మనకు ఇబ్బంది అవుద్ది. వాళ్ళందరూ కూడా మనం ఇస్తామన్నా ఇవ్వమంటున్నారు. 500 కోట్లు ఏందండి, ఒక బ్రిడ్జ్ ఇస్తే నా దగ్గర 120 కోట్లు ఇచ్చండి. ఒక చిన్న ఆదిలాబాద్కు ఆర్మూరు నియోజకవర్గాన్ని కనెక్ట్ చేయడం కోసం 120 కోట్లు ఇచ్చాడు ఒకటే బ్రిడ్జికి. ఉమ్మడనే ఒక దగ్గర మొత్తం ఇంతమంది లక్షలాది మంది కోసము 500 కోట్లు అది ఇష్యూ కాదు, కానీ ఆయనకి చేయాలని లేకుండే. మేము చివరి దాకా ప్రయత్నం చేసాము. లాస్ట్ కనీసం ఎన్నికల ముందన్న చేయించండి అంటే హరీష్ రావు వెళ్ళాడు, ప్రశాంత్ రెడ్డి వెళ్ళాడు, కానీ కేసీఆర్ ఒప్పుకోలేము, చేయలే. మళ్ళీ గెలిచినాక చూద్దాంలే, అప్పుడు ఎవరు నమ్ముతారు నిన్ను? సో అట్లా ఇన్ని ప్రభుత్వాలు మారినాయి. చివరికి మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక, ఎన్నికల ముందే రేవంత్ రెడ్డిని నేనైతే కలవలేదు, కానీ కొంతమంది మా సంఘాలు లైక్ మైండెడ్ మాలాగా పనిచేసే వాళ్ళు పోయి కలిశారు. వాళ్ళందరితో ఆయనకు ఒక అవగాహన వచ్చింది. సో ఎన్నికల్లో ఆయన వాగ్దానం చేసి, మేము గెలిచిన వెంటనే గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం, 500 కోట్లు ఇస్తాం, 1000 కోట్లు ఇస్తామని ఇట్లా మాట్లాడాడు. సరే ఇప్పుడు గెలిచిన తర్వాత మధ్యలో మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. సో అక్కడ ఏమైందంటే జీవన్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేశాడు. జీవన్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఈ ఇష్యూని మనం ముందుగానే ఒక ప్రకటన చేయిస్తే మనకు ఉపయోగం ఉంటుందని చెప్పేసి ఆయన ఒక మీటింగ్ అరేంజ్ చేశాడు. ఒక 60 సంఘాలు నాలాగా పనిచేసే, ఇక్కడ గల్ఫ్ దేశాలలో పనిచేసే వాళ్ళందరినీ పిలుచుకొని ఏప్రిల్ 24th నాడు ఒక సమావేశం పెట్టి చెప్పాడు ఓపెన్గా, నేను సెప్టెంబర్ 17వ తేదీ నాడు గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాము, దానికి కావాల్సిన నిధులు ఇస్తాము, మీ ఎవరైనా చనిపోయినా కూడా ఎక్స్గ్రేషియా ఇస్తామా. ఒక ఇద్దరికి ఆల్రెడీ ఎక్స్గ్రేషియా ఇచ్చారు ఈ గవర్నమెంట్ వచ్చాక. వేములవాడకు సంబంధించినటువంటి ఆది శ్రీనివాస్ ఆయన కూడా దీని మీద కొంత లాబింగ్ చేశాడు. చేస్తే ఇద్దరికి 5-5 లక్షలు ఇచ్చారు. నేనేమంటే మిగతా వాళ్ళు ఏం పాపం చేశారు, ఎందుకు జాప్యం చేస్తున్నారు? నిన్నటి బడ్జెట్లో కూడా నిధులు ఏం పెట్టలేదు వాళ్ళ కోసం. నిధులు పెట్టాలని ఈ బడ్జెట్ ముందు కూడా అనేక లాబింగ్ చేయడం జరిగింది, గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకొచ్చినాం, కానీ దాన్ని పెట్టలే. ఓకే, సరే ఇప్పుడు ఇచ్చిన ఇద్దరికి 5-5 లక్షలు ఎట్లు ఇచ్చారంటే అది సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇచ్చారు. అంటే ఇప్పుడు చనిపోయిన ప్రతివాడు మీ దయాదాక్షిణ్యాల మీద ఇవ్వడం కాకుండా ఒక హక్కుగా కల్పించాలనేది మా డిమాండ్. ఓకే, రైట్. సో ఎప్పుడైతే September 17th, ఇప్పుడు 17th రాబోతుంది, ఇప్పుడు ఆగస్టు ఆల్రెడీ ఎంటర్ అయినాం మనం, ఇంకొక 1 month మ్యాటర్ ఆఫ్. ఇప్పటికీ ఆ రోజు సీఎం గారు మాకు ఇచ్చిన హామీ ఏంటంటే త్వరలో జూలైలోనే మేము మళ్ళీ ఒకసారి మీ అందరితో కూర్చొని విధి విధానాలన్నీ కూడా డిసైడ్ చేద్దాం. నేను ఆ రోజు స్పష్టంగా చెప్పాను, మీకు ఫిలిప్పైన్స్లో ఒక మంచి పాలసీ ఉంది. అక్కడ ఎందుకంటే దాదాపు 10 కోట్ల మంది వాళ్ళ జనాభాలో 1 కోటి మంది బయట ఉంటారు, ఇతర దేశాలు పోయి, ఫిలిప్పైన్స్ వాళ్ళు. సో ఆ ప్రభుత్వానికి అది మేజర్ ప్రయారిటీ. 1 కోటి మంది బయట ఉన్నారంటే పని చేయగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తులు అంటే దాదాపు మీ జనాభాలో సగం మంది బయట ఉన్నారు, సగం కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు. సో అది తీసుకోండి సార్, బాగుంటుంది, అక్కడ మంచి బెస్ట్ పాలసీ ఉందని చెప్పాము. ఓకే అన్నాడు. జూలైలో మీటింగ్ పెడతానని ఇంతవరకు పెట్టలేము. రేవంత్ రెడ్డి గారు. సో ఇప్పుడు మేము అదంటే రాజకీయ కారణాలతోటి ఆలోచిస్తున్నాడా మరి ఏంది, మేము జీవన్ రెడ్డి గెలిపేయండి, నేను అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పినా మరి గెలిపేయలేదని ఆలోచిస్తున్నాడా తెలుస్తలేదు. ఏదైనా మళ్ళీ మేము జూలై తర్వాత, ఈ సెప్టెంబర్ తర్వాత డెఫినెట్గా దీని మీద మళ్ళీ పెద్ద ఉద్యమం చేస్తాం. ఓకే, నాకు జీవితంలో 2 లక్ష్యాలు. ఒకటి పసుపు బోర్డు, రెండోది గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు. ఈ రెండిటి కోసం నా సగం జీవితము, సగం జీతము, సగం ఇన్కము ఖర్చు పెట్టి. మీ సొంత పరిచయం? నేను సొంతమే, ఇది ఓన్లీ స్వచ్ఛందంగా